ప్రస్తుతం మనం నరసాపురం నియోజకవర్గంలోని పేరుపాలెం బీచ్లో ఉన్నాం. ఈ బీచ్లో నిన్న వాతావరణ పరిస్థితులకి ఈ రోజుకి కొంత వ్యత్యాసం అయితే కూడా కనపడుతుంది. నిన్న ఈ ప్రాంతంలో ఈ సమయానికి అయితే కూడా ఇక్కడ ఎవరు కూడా వచ్చి నుంచుని ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేని పరిస్థితి. ఇప్పుడైతే కూడా సముద్రం అంతా కూడా కొంత ప్రశాంతంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొంతా తుఫాను తీరం దాటే సమయంలో రాత్రంతా కూడా ఈ ప్రాంతంలో సముద్రపు అలలన్నీ కూడా ఎగిసిపడిన సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పుడు చూస్తుంటే కొంత ప్రశాంత వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. సముద్ర తీర అలలు ఎగిసిపడుతున్నప్పటికీ కూడా కొంత ఈ పేరుపాలెం బీచి అలాగే ఈ నరసాపురం ప్రాంతంలో కూడా కొంత ప్రశాంత వాతావరణం అయితే కూడా నెలకొని ఉంది. ఎక్కడా కూడా నిన్న తీరం దాటే సమయంలో ఈ ప్రాంతంలో కొంత సముద్రము దాదాపు 20 నుంచి 30 మీటర్లు ఎదరకు రావటం, ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న సరుకు తోటల్లో కూడా ఈ సముద్రపు నీరు వచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే కూడా కొంత సముద్రం యథాస్థితికి గతంలో ఉండే స్థితికి అయితే కూడా వెళ్ళింది. కానీ కొంత మేరకు ఎదరకొచ్చిన ఆనవాళ్ళు అయితే కూడా మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా కొంత సముద్రపు లోతు మట్టం అయితే కూడా కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. కొంత ఆటులోనే ప్రస్తుతం సముద్రం ఉంది. ఉదయం వరకు కూడా ఇప్పుడు మనం బీచ్లో చూడొచ్చు. ఈ తేమ ఎక్కడికైతే ఉందో ఆ తేమ ఉన్న చోటకల్లా కూడా ఉదయం వరకు కూడా మొత్తం ఈ సముద్రపు అలలన్నీ కూడా వచ్చి చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే సాధారణ పరిస్థితులు కూడా పేరుపాలెం బీచ్లో నెలకొని ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కొంత అబ్జర్వ్ చేస్తుంది. కొంత పరిస్థితులు సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో సందర్శకులను ఎప్పటి నుంచి అనుమతించాలనేది కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. బహుశా రేపటి నుంచి కూడా సందర్శకులను ఈ ప్రాంతానికి పంపించే అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పేరుపాలెం బీచ్ ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు అలల గాలి హోరైతే కూడా కొనసాగుతుంది. మొత్తానికి 3 రోజుల పాటు కొంత అల్లకల్లోలంగా కనిపించినటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం అయితే కూడా ఇప్పుడు కొంత ప్రశాంతంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతించలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నుంచి కూడా సందర్శకులను అనుమతించే అవకాశం ఉంటుంది. మరోవైపు మొత్తం తీర ప్రాంతంలో నెలకొన్నటువంటి పరిస్థితులను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి అటు మొంతా తుఫాన్ అయితే కూడా అటు కొంత అందరినీ కూడా భయాందోళనకు గురి చేసినప్పుడు కూడా ప్రస్తుతం ఈ సముద్ర తీర ప్రాంతం అలాగే నరసాపురం ఈ ప్రాంతాల్లో కొంత ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రాంతం నుంచే తీరం దాటిన నేపథ్యంలో కొంత ప్రజలైతే కూడా భయాందోళన చెందిన పరిస్థితులు. మరోవైపు బాను అనే పేరుతో వచ్చినటువంటి అలలు అయితే కూడా ఈ ప్రాంతంలో ఉన్న రొయ్యల చెరువుల రైతులను అయితే కూడా నిలువున ముంచేశాయి. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. అధికార యంత్రాంగం అయితే కూడా కొంత ఊపిరి పీల్చుకుంటుంది. ప్రజాప్రతినిధులకు సైతం జరిగినటువంటి నష్టాలను అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ప్రస్తుతం పేరుపాలెం బీచ్లో అయితే కూడా కొంత సాధారణ పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడిజన్ ప్రసాద్తో శ్రీనివాస్, చంటివి, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం బీచ్.